ఇప్పుడు మనం ఆవకాయ చేపల పులుసు తయారు చేస్తున్నాం. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా చేసుకునే చేపల పులుసులో కొంచెం డిఫరెంట్ టచ్ అనమాట. కొంతమంది అయితే ఏదైనా పులుసు, మనం గుడ్డు పులుసు చేసినా, చామదుంప పులుసు చేసినా, చేపల పులుసు చేసినా అందులో ఆవకాయ పచ్చడిని కలుపుకొని తింటారా. కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఇలా డిఫరెంట్ కాంబినేషన్లు ట్రై చేయాలి అంటే మీకోసంకి మీకు కావాల్సిన కాంబినేషన్ రెసిపీస్ మాకు పంపించండి. అండ్ అలాగే మీరు అడిగిన కాంబినేషన్స్ డిఫరెంట్వి చేసి చూపించడం మాకు చాలా ఇష్టం. అందులో మనం చెప్పుకోవచ్చు ఆవకాయ చేపల పులుసు. కావాల్సిన పదార్థాలు చెప్తాను, ఒకసారి చూడండి. కరివేపాకు, చింతపండు గుజ్జు, ఉల్లిపాయలు, ఆవకాయ. మీ దగ్గర ఉన్న ఏ ఆవకాయ అయినా పర్లేదు, బట్ మామిడికాయ ఆవకాయ అయితే బాగుంటుంది. చేపల పులుసులో మనం నెల్లూరు సైడ్ వెళ్తే అందులో మామిడికాయ వేస్తారండి, అలాగే వంకాయలు కూడా వేస్తారు. మామిడికాయ చేపల పులుసు కాంబినేషన్ ఎప్పుడు బాగుంటుంది. ఆవకాయ అయితే ఇంకా సూపర్ గా ఉంటుంది. అలాగే కారం, పచ్చిమిర్చి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, గసగసాలు, పసుపు, కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వెల్లుల్లి. మామూలుగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం చేపల పులుసులో వేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం చేస్తుంది ఆవకాయ చేపల పులుసు కాబట్టి అందులో వెల్లుల్లి డైరెక్ట్గా వేసుకుంటే బాగుంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, పొయ్యి మీద పాన్ పెట్టేశాను. ఇందులో కొంచెం నూనె వేసి ఉల్లిపాయని ఫస్ట్ మనం వేయించుకోవాలి. మీరు తెలంగాణ సైడ్ వస్తే కనుక చేపల్లో వేయించి మంచి పేస్ట్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ వేస్తారు పులుసులో. గుజ్జు బాగా వస్తుంది, థిక్గా ఉంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు పెద్దవి 2 ఉల్లిపాయలు కట్ చేశాను. నూనెలో వేసేసి వీటిని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయల్ని. అలాగే ఇవి వేగే లోపల కొరమేను తీసుకున్నాను నేను. అయితే చేపల పులుసుకి కొరమేను, మా సైడ్ అయితే కొరమటలు అంటాము. చాలా బాగుంటుందండి, గట్టిగా ఉంటుంది అనమాట ముక్క. ఈరోజు చేపల పులుసు చేస్తే రేపటికి, ఎల్లుండికి, ఆవుల ఎల్లుండికి అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే ఫస్ట్ చేపల్ని మంచి క్లీన్ చేసుకోవాలండి. ఆ నీచు వాసన పోవాలి. ఉప్పు వేసి బాగా కడిగితే పోతుంది, లేదా కొంచెం వెనిగర్ వేసి కడిగితే కనుక అసలు స్మెల్లే రాదు. ఇందులో మనం ఆవకాయని వేసేసి మ్యారినేట్ చేసుకోవాలి. సింపుల్ మ్యారినేషన్ ఇది. పుల్లగా ఉన్న ఆవకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మామిడికాయ ఆవకాయ లేకపోతే టమాటా ఆవకాయ అయినా కలుపుకోవచ్చు, బాగుంటుంది. సో ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకుందాం. ఉల్లిపాయలు మటుకి మంచిగా వేగాలి. ఈ లోపల ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను. కొన్ని ధనియాలు, 1 టీ స్పూన్ ధనియాలు, సగం స్పూన్ జీలకర్ర. ఎప్పుడు చేపల పులుసు చేసినా జీలకర్ర మెంతుల పొడి ఖచ్చితంగా ఉండాలి, అది ఉంటేనే రుచి, ఏ చేపలు తెచ్చుకున్నా సరే. అలాగే మెంతులు, ఇంకా కొంచెం కొబ్బరి కావాలి, గసగసాలు కూడా కావాలి. ఇవి వేగిన తర్వాత అవి వేద్దాం. ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత కొంచెం డైరెక్ట్గా ఎండు కొబ్బరి ఉంటే ముక్కలైనా వేయండి, పొడి ఉంటే కొంచెం ఇలా వేయించుకోండి. అలాగే కాస్త గసగసాలు. ఇక్కడ ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి చూడండి, ఇలా మంచి కలర్ రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది కాస్త చల్లగా అవుతుంది. ఈలో గసగసాలు, కొబ్బరి ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం. మిక్సీ జార్లో ఫస్ట్ ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, గసగసాలు, మెంతులు ఇవన్నీ వేసి ఫస్ట్ దీన్ని పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని మనం పౌడర్ చేసుకున్నాం. ఇదే పొడిలో వేయించుకున్న ఉల్లిపాయల్ని కూడా వేద్దాం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి, మొత్తం ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎందులో అయితే మనం చేపల పులుసు చేసుకుంటున్నామో ఆ గిన్నె పెట్టేసుకుందాం. వెడల్పాటి గిన్నె అయితే చేపల పులుసుకి ఎప్పుడు బాగుంటుంది. అలాగే చేపల పులుసు చేసిన వెంటనే వేరే గిన్నెలోకి మార్చకూడదు, అందులోనే ఉంచాలి. చేపల పులుసులో నూనె మటుకి ఎక్కువ పడుతుంది, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది, నిలువ ఉంటుంది.
చేపల పులుసు ఒకసారి చేప ముక్కల్ని వేసిన తర్వాత స్పూన్తో కలపకూడదు, ఎప్పుడు గిన్నెని ఇలా తిప్పుతూ కలపాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో మనం కొంచెం సాజీర వేసుకోవాలి. పులుసులో ఎప్పుడైనా సరే తాలింపులో కొంచెం సాజీర వేస్తే టేస్ట్ చాలా బాగా వస్తుంది. సాజీర తర్వాత కొన్ని వెల్లుల్లి, అలాగే ఇందులో కాస్త పచ్చిమిర్చి. పచ్చిమిర్చి వేసాక కాస్త వేగనివ్వాలి పచ్చిమిర్చి వెల్లుల్లి. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసేయాలి. ఉల్లిపాయ పేస్ట్లోనే కాస్త పసుపు కూడా వేసేస్తాం. ఈ మిక్సీ జార్లోనే కొంచెం నీళ్లు వేసేసి ఇలా షేక్ చేస్తే మొత్తం పేస్ట్ అంతా వచ్చేస్తుంది. పేస్ట్ కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇందులోనే కారం కూడా, అలాగే సరిపడా ఉప్పు. చేపల పులుసులో కారం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇది ఉడుకుతూ ఉంటేనే మంచి గుమగుమ వాసన వచ్చేస్తుంది. చూడండి, ఇలా థిక్గా రావాలి. చింతపండు పులుసు వేసేసుకోవాలి. పులుసు వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఇంకా కొంచెం మనం ఇప్పుడు మూత పెట్టేసి ఈ పులుసుని ఉడకనివ్వాలి. పులుసు కాస్త ఉడికిన తర్వాత అప్పుడు చేప ముక్కను ఒక్కొక్క దాన్ని మనం వదులుకోవాలన్నమాట. చింతపండు వేసిన తర్వాత ఉడికాక మనకి నూనె పైకి తేలుతుంది చూడండి. కొంచెం మనం బెల్లం వేసుకోవాలి. పులుసు ఎక్కువ వేస్తాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం కొంచెం బెల్లం వేస్తే ఆ రుచి వేరు. ఇప్పుడు ఒక్కొక్క ముక్కని ఇలా విడివిడిగా వేసేసుకోండి. ఒక దానిపైన ఒకటి కాకుండా ఇలా పక్క పక్కన పెట్టుకోవాలన్నమాట. అందుకే చేపల పులుసు వండుకునేటప్పుడు మనం గిన్నె ఇలా వెడల్పాటిది తీసుకోవాలి. ఎప్పుడైనా సరే ఏది వండినా సరే దానికి తగ్గట్టుగా మనం గిన్నెలు ఎంచుకుంటేనే వంట పర్ఫెక్ట్గా వస్తుందండి. ముఖ్యంగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా చాలా ముఖ్యమైనది ఇది ఏంటి అంటే ఏ గిన్నెలో మనం వంట చేస్తున్నాం అన్నది ముఖ్యం. ఇందులో మనం చేపల పులుసు చేస్తున్నాం కదా, ఇందులో ఫ్రై చేస్తే సరిగ్గా అవ్వదు. ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడైనా కొంచెం ఇలా దగ్గరగా ఉంటే కలుపుతూ ఉంటే బాగా వస్తుంది. ఇలాంటి పులుసులు పెట్టినప్పుడు పులుసులకు ఎప్పుడు వెడల్పుగా ఉండాలి. అదే బిర్యానీ చేసేటప్పుడు కింద వెడల్పుగా ఉండి పైనకు వచ్చేసరికి కొంచెం క్లోజ్ లాగా ఉంటే దమ్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు చేపలు వేసిన తర్వాత కదపకుండా మూత పెట్టేసి ఒక 5 minutes కుక్ చేశాక ఎలా కలపాలో నేను చూపిస్తాను. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు ఇలా నిదానంగా జస్ట్ ఇలా తిప్పుకోవడమే. స్పూన్ పెడితే మళ్ళీ చేప ముక్క విరుగుతుంది. పైనుండి కరివేపాకు వేసుకోండి. చెనంతా గుమ్మ గుమ్మ గుమ్మలాడిపోతుంది అనమాట. పులుసు రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 minutes అలా ఉంచుతాను. ఈ లోపల ఆవకాయ చేపల పులుసు తయారీ విధానం మీరు చూసేయండి. ఇంకా దీన్ని మళ్ళీ డిష్ అవుట్ చేసి వేరేది ప్రజెంటేషన్ ఏం అవసరం లేదు, ఇలాగే మనం ప్రజెంట్ చేసేయచ్చు. ఆవకాయ చేపల పులుసు తయారీ విధానం: ముందుగా ఒక పాన్ లో కాస్త నూనె వేసి ఉల్లిపాయల్ని చక్కగా వేయించుకోవాలి. అలాగే చేప ముక్కలకి ఆవకాయ పట్టించి రెడీగా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి కొన్ని ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేసి కాస్త వేగాక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా పౌడర్
తయారు చేసుకున్న తర్వాత ముందుగానే వేయించి పెట్టుకున్న ఉల్లిపాయల్ని కూడా వేసి చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పెద్ద గిన్నె పెట్టుకొని అందులో కాస్త నూనె ఎక్కువ వేసుకొని సాజీరా, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి అందులో మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాస్త వేగిన తర్వాత కారం, ఉప్పు వేసి బాగా కలుపుకొని చింతపండు గుజ్జు కూడా వేసి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఒక ఉడుకు వచ్చిన తర్వాత బెల్లం వేసి చాప ముక్కని ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా పెట్టుకొని కాస్త కరివేపాకు కూడా వేసి మరొక 10 నిమిషాలు చిన్న మంటలో ఉడికించుకుంటే ఆవకాయ చేపల పులుసు రెడీ అవుతుంది.